దివ్యాంగురాలిని హత్య చేసిన ప్రియుడు. పెళ్లికి ఒత్తిడి చేయడంతో మర్డర్. వంతెనపై నుంచి తోశాడు. పట్టించిన వాట్సాప్ మెసేజ్. అరెస్ట్ చేసిన పోలీసులు. ఇదిగో ఇతనే ఆ నిందితుడు. పేరు గణేష్. దివ్యాంగుడైన ఇతను సామాన్యుడు కాదు. దేశం గర్వించదగ్గ దివ్యాంగుల క్రికెట్ టీం ప్లేయర్. చదువులోనూ టాపర్. జేఈఈ మెయిన్స్ లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన మేధావి. ప్రస్తుతం బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్. ఇంతటి చరిత్ర ఉన్న గణేష్ ఇప్పుడు కిరాతక హంతకుడిగా పోలీసుల ముందు నిలబడ్డాడు. ఇతన్ని ప్రేమించిన పాపానికి పెళ్లి చేసుకోమని అడిగినందుకు ఓ దివ్యాంగురాలిని అత్యంత క్రూరంగా చంపేశాడు. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. డిసెంబర్ 31 ప్రపంచమంతా కొత్త ఏడాది వేడుకల్లో ఉంది. కానీ చిత్తూరుకు చెందిన కవిత అనే దివ్యాంగురాలు అదృశ్యమైంది. ఆమె ఫోన్ నుంచి సోదరుడికి 2 వాట్సాప్ సందేశాలు వెళ్ళాయి. నేను గణేష్ అనే వ్యక్తితో వెళ్తున్నాను, నాకేమైనా జరిగితే అతడే బాధ్యుడు అని వాయిస్ మెసేజ్ లో ఉంది. దీంతో కవిత కుటుంబం ఆందోళన చెందింది. అన్ని చోట్ల వెతికారు, కానీ ఎక్కడా దొరక్కపోవడంతో మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. జనవరి 7న గంగాధర నెల్లూరులో కవిత మృతదేహం కుళ్ళిన స్థితిలో లభ్యమైంది. కవిత పంపిన మెసేజ్ తో గణేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు తెలిసాయి. గణేష్ కు కవిత ఇన్స్టాలో పరిచయమైంది. అప్పటికే కవితకు విడాకులు కూడా అయ్యాయి. పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ గణేష్ కు ఉద్యోగం వచ్చాక సీన్ మారింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది. వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. పెద్దలు రాజీ చేశారు. కానీ గణేష్ మాత్రం పెళ్లికి ఇష్టం లేదు. తన హోదా కట్టొస్తుందని భావించిన గణేష్ కవితను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేశాడు. పెళ్లి విషయం మాట్లాడదామని కవితను పిలిచాడు. వంతెన కిందకు తీసుకెళ్లి ఆమె దివ్యాంగుల వాహనానికి ఉన్న ఇనుప కమ్మికి తలను బలంగా బాదాడు. కవిత ప్రాణాపాయ స్థితిలో ఉండగా కిరాతకంగా ఆమెను వంతెనపై నుంచి కిందకు తోసేశాడు. చదువుకున్న తెలివితేటలను నేరం కప్పిపుచ్చుకోవడానికి వాడాడు. అయితే బాధితురాలు పంపిన ఓ వాట్సాప్ మెసేజ్ తో ఈ హత్య కేసు మిస్టరీ వీడింది. మొత్తానికి గణేష్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతను ఒక బ్యాంక్ మేనేజర్ ఈ మధ్య కాలంలోనే జాయిన్ కావడం జరిగింది. అతను నిరుద్యోగంగా ఉన్నప్పుడు ఈ కవితతో రిలేషన్షిప్ దొరికి ఉంది. ఆ ఊరుకోరు సెటిల్ కావాలని కూడా భావిస్తున్నారు. కానీ ఎప్పుడైతే జాబ్ వచ్చిన తర్వాత అతను పొజిషన్ చేంజ్ చేయగలుగుతున్నందువల్ల ఇంకా మంచి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆశయాన్ని కలిగి దీన్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నాల్లో ఈమె పట్టుదల వదలకుండా ఈ వికలాంగుల అసోసియేషన్ సభ్యులతో కొన్నిసార్లు కొన్ని పోలీస్ స్టేషన్స్ చుట్టూ కూడా ఈ అవగాహన వచ్చింది. అప్పుడు జరిగినటువంటి కౌన్సిలింగ్స్లో గణేష్ నేను ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి పెద్ద మనిషి సంవత్సరంలో కూడా పోలీస్ సంవత్సరంలో కూడా ఆమె అంగీకరించడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఏ విధంగా వదిలించుకోవాలనే ఉద్దేశంతో అతను 31st నైట్ పెళ్లి వినపంతో బయటకు పిలిపించి పథకం ప్రకారం అతని యొక్క ప్రీమియర్ సైకిల్ ఉంటుంది కదా, ఆ పెద్ద పనులు తీసుకొని పోయి ఆమె పదే పదే హిట్ చేసి బ్యాగ్ కలిగించేసి తర్వాత నీవా నదిలో ఇంట్లో పడేసి చంపేసి అని చెప్పేసి క్లియర్గా పెద్ద మనిషి సంవత్సరంలో మనకు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. చదువు సంస్కారాన్ని నేర్పాలి, కానీ ఈ గణేష్ విషయంలో అహంకారాన్ని, క్రూరత్వాన్ని పెంచింది. దేశం తరపున ఆడిన ఒక క్రీడాకారుడు ఇలా హంతకుడిగా మారడం అత్యంత విచారకరం. చివరికి పోలీసులు ఇతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.